ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దినమెల్లా దేవుని దయలో, దేవుని కృపలో మనల్ని కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్యం ధ్యానం చేసుకుని పడుకోండి. దూరస్తులకను సమీపస్తులకను సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను మిమ్మల్ని స్వస్థపరచెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దూరముగా ఉన్న మీ వారిని, సమీపంగా ఉన్న వారిని కూడా స్వస్థపరుస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు మాట తప్పనివాడు. ఎంతో దూరంలో ఉండొచ్చు, కానీ దేవునికి అది దూరం కాదు. భూమి మీద జీవిస్తున్న మనుషులకే దూరం. మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు దూరంగా ఉంటే, ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే భయపడవద్దు. ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అయ్యా, దూరస్తులకును సమీపస్తులకును కూడా మీరు సమాధానం కలగజేసే దేవుడివై ఉన్నావు. నాకే కాదు, నా కుటుంబస్తులు ఎంత దూరంలో ఉన్నా వారికి కూడా సమాధానం ఇస్తావు. దేవుని స్వభావం ఆయన అబద్ధం ఆడజాలనివాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడని 46వ కీర్తన 6-7 వచనాలు మాట్లాడుతున్నాయి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ మీ ఇంటివారు దూరంగా ఉన్నారా? అలాగే మీకు సమీపంగా కొందరు ఉన్నారా? దూరస్తులను బాగు చేస్తా అంటున్నాడు, సమీపంగా ఉన్నవారిని కూడా బాగు చేస్తాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు. దేవుడు మాట తప్పనివాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీకు కూడా సమస్తము సాధ్యమేనని మార్కు సువార్త 9:23వ వచనం మాట్లాడుతుంది. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. దూరంగా ఉన్నవారిని, సమీపంగా ఉన్నవారిని కూడా సమాధానం ఇచ్చి గొప్ప దేవుడవు నాయనా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ ప్రజలను బాగు చేయండి. మీ గాయపడిన హస్తంతో నా శరీరాన్ని, ఆత్మను, మనసును కూడా స్వస్థపరచమని ప్రార్థించండి. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో శరీరము, ఆత్మ, మనసు 3 ఉన్నాయి. మూడిటికి స్వస్థత కావాలి. శరీరం అనారోగ్యంతో ఉందనుకోండి, మనసు ఎంత తెలివైందైనా ఏ పని చేయలేడు. అంటే శరీరం సహకరించదు. ఎంతో చదువుకున్న ఆ వ్యక్తి అయి ఉండవచ్చు. ఎంతో చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు ఆ వ్యక్తి. అద్భుతమైన తెలివితేటలు, మేధస్సు కలిగిన వ్యక్తి కూడా తన శరీరం సహకరించినప్పుడు, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తి కూడా ఏ పని చేయలేడు. తను చేయాలనుకున్న వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే శరీరానికి స్వస్థత కావాలి. కొందరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఆ స్థితిలో మీరు ఉన్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మనసుకు స్వస్థత లేదేమో. మీ మనసుకు స్వస్థత కావాలి. మనసంతా ఎమోషన్లో దేవుడు మీ భావోద్రేకాలను కూడా బాగు చేయగల సమర్థుడు. దేవుని మీద నమ్మిక ఉంచి ప్రార్థించండి. మీ శరీరానికి స్వస్థత అవసరం. అలాగే మీ ఆత్మకు స్వస్థత కావాలి. మనసుకు కూడా స్వస్థత కావాలి. శరీరానికి రోగము నుండి స్వస్థత కావాలి. మనసుకు నిరుత్సాహం నుండి స్వస్థత కావాలి. నిరుత్సాహం అనే ఒక ఆయుధాన్ని అపవాది వాడతాడంట. నిరాశ మీకు అన్నీ ఉండి కూడా ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి కావాల్సినవన్నీ ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో లేమి, ఏదో కొరత, ఏదో కొదువ మీ మనసులో ఉంది. మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఆ డిప్రెషన్, ఆ నిరుత్సాహం నుండి మీకు విడుదల కావాల్సి ఉంది. ప్రార్థించండి. తప్పక దేవుడు విడుదల ఇస్తాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఒకవేళ నీ ఇంటివారు దూర ప్రాంతంలో ఉన్నా వారిని కూడా దేవుడు తాకగల శక్తిమంతుడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. దేవుని బిడ్డ సర్వం ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం ఇస్తాను, స్వస్థపరుస్తాను అని చెప్పిన మా ప్రభువా, నన్ను, నా ఇంటి వారిని తాకండి, స్వస్థపరచండి. ఆయనకు దూరం అంటూ ఏమీ లేదు. మీకు అది దూరంగా ఉండొచ్చు, కానీ ప్రార్థించండి. ప్రభువా, దూరాన ఉన్న నా ఇంటి వారిని కూడా స్వస్థపరచండి. దూరాన ఉన్న నా స్నేహితులను ముట్టి బాగు చేయండి.
నీకు సమస్తము సాధ్యమే. దూరంలో ఉన్నవారికి దగ్గరలో ఉన్నవారికి కూడా సమాధానం ఇస్తా అన్నావు. ఆ సమాధానం మాకు ఇవ్వండి అని ప్రార్థించండి. ఈరోజు నేను ఇక్కడ నుండి ప్రార్థిస్తున్నాను. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మీ జీవితాలకు సమాధానము, స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మగలిగితే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి మమ్మల్ని స్వస్థపరచుము. యెహోవా నేనే అన్నావు. అవును తండ్రి, మమ్మల్ని స్వస్థపరచువాడవు నీవే. మానసికంగా శరీర స్వస్థత, ఎవరికైతే శరీరం అనారోగ్యంతో వారికి శరీర స్వస్థత దయచేయండి. మానసిక డిప్రెషన్లో ఉన్న వారికి వెంటనే స్వస్థత నిమ్మని అడుగుచున్నాను, విడుదలిమ్మని అడుగుచున్నాను. పాప రోగాలతో ఉన్నటువంటి ఆత్మను బాగు చేయువాడవు నీవే. వారి ఆత్మలో చేరిన ప్రతి పాపము, అపరాధమును కడిగివేయుము. యేసు రక్తంలో కడగండి. వీరి పాపశాపముల నుండి విడుదల పొందిన వారే వీరి ఆత్మకు స్వస్థత, వీరి శరీరమునకు స్వస్థత, వీరి మనసుకు సమాధానం కలుగునట్లుగా మీ మాట సెలవిస్తుండగానే ఇప్పుడే వారి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపలో నీ దయను తలంచుకుంటూ మేము నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని, తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునుట మర్చిపోవద్దు. బెల్ బటన్ను క్లిక్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న కీర్తన పాడదాం. దైవజన్మ. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెదా. స్తుతిగానము చేసెదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది